ఇప్పుడున్న ఈ కాలంలో మనము ఎవరినైనా ఎక్కువగా నమ్మినాము అంటే వాళ్ళు మనల్ని చాలా అంటే చాలా భయంకరంగా మోసం చేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు, మనల్ని ఒంటరిని చేస్తారు. సో, అలాంటప్పుడు మనం ఎవరిని నమ్మకూడదు. వాళ్ళని చాలా అంటే చాలా దూరంగా పెట్టాలి. వాళ్ళని ఇగ్నోర్ చేయాలి. వాళ్ళ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి అలాంటి వాళ్ళని మన లైఫ్‌లోకి రాకోకుండా దూరంగా పెట్టాలి. అసలు మాట్లాడకూడదురా వానితో. వాని మొహం గూడా చూడకూడదు. ఎందుకు అంటే ఒక్కసారి మోసపోయినాము అంటే ఖచ్చితంగా మనం ఒక పాఠం, ఒక గుణపాఠం అనేది నేర్చుకుంటాం కాబట్టి, అలాంటి వాళ్ళ జోలికి అలాంటి వాళ్ళని మన లైఫ్‌లోకి తీసుకురాకూడదు. మళ్ళీ వాళ్ళ మొహం గూడా చూడకూడదు. అంత పట్టుదలతో మనమైతే ఉండాలి. అలాంటి వాళ్ళని పోనీలే పాపం అని మళ్ళీ సెకండ్ టైమ్ గూడా మనము తీసుకొచ్చి మన పక్కన పెట్టుకున్నాము అంటే, మనంత వేస్ట్ పర్సన్ ఇంకొకడుండడు. సో, అందుకే ఎవరిని ఎక్కువగా నమ్మొద్దండి. ఎక్కువగా ఎవరికీ అడిక్ట్ అవ్వద్దండి. ఎవరైనా సరే మనము ఒకటికి 10 సార్లు ఆలోచించి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కాలంలో చాలా భయంకరమైన వరల్డ్ అయితే ఉంది. భయంకరమైన పర్సన్స్ అయితే ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మనం కలుస్తూనే ఉంటాం, కలుస్తూనే ఉంటాం, కలుస్తూనే ఉంటాం. ఇలాంటి వాళ్ళు మనకి ఎదురవుతూనే ఉంటారు. సో, అలాంటి వాళ్ళని మనము ఫేస్ చూసి ఈజీగా కనిపెట్టేయొచ్చు. వీడు ఫేక్. సో, వీడు చెప్పే మాటలన్నీ అబద్ధాలు. వీడి వల్ల వీడు మనతో ఉండడం చాలా అంటే చాలా భయంకరం. వీడి వల్ల మనకి ఎటువంటి యూజ్ లేదని చెప్పి వాడినైతే దూరం పెట్టేసేయాలి. మంచి మాటలతోనే దూరం పెట్టేసేయాలి. మళ్ళీ కొట్లాడడం అండ్ ఎక్కువగా ఫైట్ చేయడం ఇలాంటివన్నీ అవసరం లేదు. జస్ట్ ఒక్క మాటతో నాకు నీతో మాట్లాడాలని లేదు. దూరం పెట్టేసేయి అంతే. సో, అలా చేశాము అంటే మన లైఫు బాగుంటుంది. మన ఆరోగ్యము బావుంటుంది. మన మైండ్ చాలా బాగా పనిజేస్తుంది. అలాంటి వాళ్ళు పక్కన ఉన్నారనుకోండి లైఫ్ పైకి వెళ్ళదు. అటు అని కిందికి రాదు. మధ్యలో ఉండిపోతుంది. మొత్తం స్పాయిల్ అయిపోతుంది మనది. సో, అందుకే ఫేక్ పర్సన్స్‌ని ఎప్పుడైనా గాని ఎంకరేజ్ చేయొద్దండి. వాళ్ళని దూరం పెట్టండి. మీ లైఫ్‌ని మీరు కాపాడుకోండి. వాళ్ళ మొహం గూడా చూడొద్దండి. వాళ్ళు ఒకవేళ మన దగ్గరికొచ్చినా గూడా మనం మాట్లాడగూడదు. ఓకే. సో, అలాంటి వాళ్ళని మీ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారంటే కింద కామెంట్ అయితే చేయండి వాళ్ళ పేరు. సో, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని మాత్రం దూరం పెట్టాలి. మాట్లాడగూడదు. ఇగ్నోర్. ఇగ్నోర్ దెమ్ అంతే. సో, నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్‌స్క్రైబ్ జేసుకో.